అదేవిధంగా రేషన్ కార్డుల అధ్యక్ష భట్టి గారు తన ప్రసంగంలో ఏం చెప్పారంటే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. నా దగ్గర అసెంబ్లీ ఆన్సర్ కూడా ఉంది. ఇదే సభలో గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిందని ఉత్తమ్ గారు ఈ సభలో సమాధానం చెప్పారు. భట్టి గారేమో తన ప్రసంగంలో కార్డులు ఇవ్వలేదు అనేటువంటి మాట చెప్పారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 4 కేజీల బియ్యాన్ని 6 కేజీలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సీలింగ్ లేకుండా పూర్తి స్థాయిలో బియ్యం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాల్లో సన్న బియ్యంతో భోజనాన్ని ప్రారంభించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. అధ్యక్ష ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వ్యవసాయం పూర్తయి నౌ సెకండ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్లోకి వచ్చిన మొత్తం ఒక 30-40 డిపార్ట్మెంట్లు చెప్పాల్సి ఉంటుంది అధ్యక్ష. ఎడ్యుకేషన్లో అధ్యక్ష గౌరవనీయులు భట్టి గారు ఏమన్నారంటే పిల్లల భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఇది ఖర్చు కాదు భవిష్యత్తు మీద పెట్టుబడులు అని మంచి మాట చెప్పారు. ఐ ఫుల్లీ అగ్రీ విత్ హిమ్ అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? 2.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతా ఉంది కదా. 13 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఎందుకు చెలగాటమాడుతా ఉన్నారు? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు గత కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిన 2,500 కోట్లతో సహా మా 9.5 ఏళ్లలో కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దు వచ్చినా ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపకుండా 19,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాము. మీరు 2.5 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి గారు సభా నాయకుడిగా ఈ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం డబ్బులని చెప్పి ఏడాది అయినా కూడా ఇంతవరకు ₹1 ఇస్తున్న పరిస్థితి లేదు. భట్టి గారు మీరు కాలేజీల యాజమాన్యంతో చర్చలు జరిపి ఆ రోజు మీరు కూడా తప్పకుండా నెల ఇస్తామని మీరు కూడా హామీ ఇచ్చి మాట తప్పారు. అసలు ఇలా మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మా స్కీమ్ అని మీరు కదా చెప్పుకునేది. మీ స్కీమ్ అయినా మేము కొనసాగించినాం. 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కి ఇచ్చాం. మీరు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానికి 40% ఇచ్చి కొద్ది మంది ఎస్సీ పిల్లలకి ఇచ్చారు తప్ప మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్నే మంగళం చేసే పాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ఆ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తక్షణమే విడుదల చేయాలని అసెంబ్లీ సాక్షిగా మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన దాని సాక్షిగా మీరు మాట కట్టుబడి ఆ నిధులు విడుదల చేయాలి, పిల్లల జీవితాలని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పాపం ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు చదువుతారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా డబ్బులు విడుదల చేయరా భట్టి గారు? ఏం పాపం చేసింది ఆ పిల్లలు? ఎస్సీ ఎస్టీ పిల్లలు బిఏఎస్ పిల్లలకి ఇయ్యరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు. ఇది ఎక్కడిది అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష మీ పాలనలో ఇవాళ గురుకులాలకు తాళాలు పడుతున్నాయి, డిగ్రీ కాలేజీలకు తాళాలు పడుతున్నాయి, మెడికల్ కాలేజీలకు రెంట్లు కట్టలేదని తాళాలు పడుతున్నాయి. ఇక గురుకులాల పిల్లలదైతే దీనస్థితి అధ్యక్ష. 200 మంది విద్యార్థులు మరణించారు అధ్యక్ష. ఉన్న గురుకులాల్లో పురుగులన్నం. ఏం సార్, నేను సెకండ్ డిపార్ట్మెంటే సార్, ఇంకా 32 ఉన్నాయి సార్. పురుగులన్నం పెట్టడం, పురుగులు లేకుండా ఇంత కడుపు నిండి అన్నం పెట్టడం చేతగానటువంటి ప్రభుత్వం వీళ్ళేందో కోతలు కోస్తా ఉన్నారు అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్ అంటున్నారు. అదో బిగ్ స్కామ్ అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్ ఇప్పటిదాకా 76 మంజూరు చేసినారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా యంగ్ ఇండియా స్కూల్ ఇస్తలేరు. పార్టీ మారిన 10 మందికి అయితే ఇచ్చింది అధ్యక్ష, కానీ మాకు మాత్రం యంగ్ ఇండియా స్కూల్ ఇయ్యలే అధ్యక్ష. అయితే ఈ యంగ్ ఇండియా స్కూల్ సంగతి కూడా చెప్తా అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూళ్లకు 76 స్కూళ్లకు టెండర్ పిలిచారు అధ్యక్ష. ప్రతి టెండరు ఎక్సెసే 4.96%. ప్రతి టెండరు 4.96% ఎక్సెస్ ఉంటుందా అధ్యక్ష? ఒక్కటన్నా మైనస్ పోదా? 4.96 ఎక్సెస్. ఏ టెండర్ చూడు 4.96 ఎక్సెస్. మొత్తం రింగ్ అయిపోయినరు. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల మీద ఇవాళ అవినీతి జరుగుతూ ఉంది. ఇదేం ఎక్సెస్ అధ్యక్ష? 76 స్కూళ్ళలో ఒకటో రెండో మైనస్ పోవా? కనీసం 1-2 1%, 2% ఎక్సెస్ ఉంటుంది. అన్ని 4.96. ఈజ్ ఇట్ నాట్ స్కామ్ సార్? దీని మీద విచారణ జరపండి. చీటికి మాటికి సిట్లు వేస్తారు కదా మా మీద, వేయండి దీని మీద ఒక సిట్టు, జరపండి దీని మీద విచారణ.